తెలంగాణ ప్రజల గోస తీర్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన దిశను మార్చిన అపురూప ఘట్టమే దీక్ష దివాస్ అని తెలిపారు. వికారాబాద్లోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన స్వరాష్ట్ర పోరాటాన్ని మలుపు తిప్పి తెలంగాణ నుదిటి రాతను మార్చిన దీక్ష దివాస్ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే పండుగ అన్నారు. ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి వందనం చేశారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం నాటి ప్రత్యేక పోరాట జ్ఞాపకాలను నెమరవేసుకుని ఉద్యమకారులను స్మరించారు. ఏదో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. సరే అప్పుడంటే ఉద్యమం చేయకపోయి ఉద్యమకారులను ఉద్యమాన్ని అణచివేయాలని చూసి వచ్చిన తర్వాత ఒక్కసారన్నా జై తెలంగాణ అనేటువంటి పదం మనం ఎక్కడ రేవంత్ రెడ్డి నోట విన్నామా? ఏడవైనకి మూడు రంగుల జెండా మనకు అంతా మూడు పక్కన ఏడవైన ఇదే కానీ ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. సరే ఆ దరిద్రం అంటే ఇప్పుడైనా తెలంగాణకు దండం పెట్టడేమో చేయాలని చెప్పి విన్నడిస్తాడేమో అని చెప్పి అనుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఆ నోట అనేటువంటి ఆ మాట రాదు. ఎందుకంటే ఆయనకి ఏ పోషాలకు తెలంగాణ బాగుపడాలనేది లేదు. తెలంగాణను మన ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో పెట్టాలా, మళ్ళా ఆయన గురువు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా చెప్తే ఆ విధంగా